హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే హరే. సో ఇది వచ్చేసి చీరాల దగ్గర పేరాలు అండి. పేరాల శివాలయము శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ పునుగు రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం చూడొచ్చు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఇట్టించి రావచ్చు, ఇది ఎంట్రన్స్ గేట్ నుంచి మీరు రావచ్చు. సో ధ్వజస్తంభం మీరు చక్కగా ధ్వజస్తంభం వచ్చినప్పటి ప్రతి ఒక్కరు భక్తులు ధ్వజస్తంభం ముఖ్యమైంది. ధ్వజస్తంభాన్ని ముఖ్యేసి మీరు గిరి ప్రదక్షిణ చేయండి. గిరి ప్రదక్షిణ వచ్చేసి సోమసూత్రం ప్రకారం మీరు గిరి ప్రదక్షిణ చేసినా లేదా 3 సార్లు తిరిగినా పర్వాలేదు, మీ ఇష్టం. అది లేకపోతే 108 సార్లు తిరుగుతారు. అది ఇక ప్రదక్షిణలో రకాలు ఉన్నాయి. సో మినిమం 3 ప్రదక్షిణ చేయండి, లేదా అది సోమసూత్ర ప్రకారమైన ప్రదక్షిణ చేయొచ్చు, ఇంకో ప్రకారం ప్రదక్షిణ చేయవచ్చు. ఇది వచ్చేసి నవగ్రహాలు. మీరు ఇక్కడ వచ్చేసి కాలు ఫస్ట్ వచ్చిన బట్టి మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాటర్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్స్ ఉంటాయి, కాలు కడుక్కొని పరిశుభ్రంగా ఉండాలి. కాబట్టి కాలు కడుక్కొని మీరు ఇంటి దగ్గర స్నానం చేసి వస్తారు. కాదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత బయట ఎక్కడైనా కాళ్ళు మట్టి అవుతాయి. కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ వాష్ ప్లేస్ ఉంటుంది, వాష్ ప్లేస్. సో ఇక్కడ ట్యాప్స్ ఉంటాయి, మీరు ట్యాప్ వేసుకుని కాళ్ళు శుభ్రంగా పడుకొని అప్పుడు మీరు గిరి ప్రదక్షిణ చేయండి. ధ్వజస్తంభాన్ని ముక్కేసి మీరు అప్పుడు గిరి ప్రదక్షిణ చేయండి. హరే కృష్ణ గిరి ప్రదక్షిణ చేసుకోండి. ఇట్లా అంటే మీరు రావాల్సిందంటే ధ్వజస్తంభం దగ్గర మీరు మొక్కి సో అనిచి సోమసూత్రం అంటే మీరు ఇట్లా కుడివైపు తిరగాలండి. కుడివైపు తిరిగేసి అక్కడ అభిషేకం చేసిన శివలింగానికి అభిషేకం చేసిన తర్వాత వచ్చేటువంటి జలధార ఎక్కడికైతే బయటకు వస్తుందో ఆ యొక్క స్థలాన్ని సోమసూత్రం అంటారు. ఇంకొకటి ఏదో పేరుంది, అది ఇంకొకటి చెప్తాను. అది ఎదురుగా కనిపిస్తుంది, చేపెట్టి చూపిస్తుంది అండి. అది జలధార ప్లేస్. మీరు ఒకసారి కాంటి చూపిస్తాను. ఇది వచ్చేసి రథం అండి. ఇది పెద్ద రథం తయారు చేస్తుంది. సో పక్కన డిస్టర్బెన్స్గా ఉంటుంది, అంటే షిరిడి సాయిబాబా మందిరం పక్కనే ఉంది. దానివల్ల ఆ యొక్క మ్యూజిక్ వినిపిస్తుంది, వాళ్ళు పాడుతున్నారు. సో ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాదు. సో ఇది మీరు సోమసూత్రం చేయాల్సిన జలధార ప్లేస్ అనేది. అభిషేకం చేసిన తర్వాత శివలింగం అభిషేకం చేసిన తర్వాత వచ్చేటువంటి ఈ యొక్క జలధార ప్లేస్ ఇక్కడికి వచ్చి మీరు నమస్కరించుకోవాలి. ఇక్కడ నమస్కరించుకొని తిరిగి ఈ ప్రదక్షిణ ఇక్కడ కొనసాగించాలి. మొదటి రౌండ్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు వచ్చినప్పటినే ధ్వజస్తంభాన్ని మొక్కి ఇట్లా మీకు ఎదురుగా నిలబడిన కుడివైపు నుంచి తిరగండి. కుడివైపు నుంచి అంటే శివలింగానికి కుడివైపు కాదండి, మీకు కుడివైపు, మీ కుడివైపు నుంచి నేరుగట్ట జలధార ఉన్నట్టు ప్లేస్కి వచ్చేసి ఇక్కడ ఈ యొక్క సోమసూత్రానికి ఇక్కడ నమస్కరించుకొని తిరిగి లేదా ఇది మళ్ళీ ఎనికి రిటర్న్ వెళ్ళండి. మళ్ళీ రిటర్న్ ధ్వజస్తంభానికి ఇట్లా వెళ్ళండి. ఇట్లా వెళ్ళేసి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి అటు పూర్తిగా రౌండ్ తిరుక్కుంటూ ఇటు వచ్చింది. రౌండ్ తిరుక్కుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ జలధార ప్లేస్ ఉన్నటువంటి ఈ యొక్క సోమసూత్ర యొక్క స్వామికి మళ్ళీ మొక్కుకొని మళ్ళీ తిరిగి మళ్ళీ ఇట్లా రౌండ్కి వెళ్ళాలి. మళ్ళీ ఇట్లా రౌండ్ వెళ్ళండి. మళ్ళీ ఇట్లా రౌండ్కి వెళ్ళి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గర నుంచి అంటే మీరు నమస్కరించుకోవచ్చు. ధ్వజస్తంభంకి మళ్ళీ తిరిగి మళ్ళీ ఇట్లా రావాలి. మళ్ళీ ఇట్లా వచ్చేసి ఈ రూట్ రావాలి. రెండో రౌండ్ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నమస్కరించి మళ్ళీ ఇట్లా తిరిగి మళ్ళీ ఇట్లా మీరు ఇట్లా వెళ్ళకూడదు. మీరు ఈ రూట్ ఇట్లా వెళ్ళకూడదు. మళ్ళీ ఇదే విధంగా ఇట్లే రావాలి. ఇట్లే వెళ్ళి ఇదే ఎన్నికెళ్ళాలి. మళ్ళీ ఇట్లా రౌండ్ ధ్వజస్తంభం నుంచి మళ్ళీ అట్లా తిరుగుకుంటూ వచ్చేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇట్లా ఇక్కడ సోమసూత్రం ప్లేస్కి వచ్చేసి మనం నమస్కరించుకోవాలి. ఇది 2 రౌండ్ ఇట్లా. మళ్ళీ 3వ రౌండ్ లాస్ట్ వచ్చేసి నేరుగట్టు వెళ్ళాలి. నేరుగట్టు వెళ్ళి నేరుగా ధ్వజస్తంభం నుంచి మళ్ళీ తిరుక్కొని వచ్చేసి ధ్వజస్తంభం మొక్కి ధ్వజస్తంభానికి తిరిగి మీరు అయిన తర్వాత ఇక్కడికి రావాలి ఖచ్చితంగా. ఇక్కడికి వచ్చేసి సోమసూత్రం దగ్గర నమస్కరించుకొని ఇది చివరి ప్రదక్షిణ 3 రౌండ్ బాగా గుర్తుపెట్టింది. చివరి ప్రదక్షిణ ఇక్కడికి వచ్చి నమస్కరించి 3వ ప్రదక్షిణ ఈ లాస్ట్ రౌండ్లో తిరిగి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళిపోవాలి. ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళిపోయి మీరు అప్పుడు అక్కడ ధ్వజస్తంభం దగ్గర మొక్కుకోవాలి. ధ్వజస్తంభంకి అప్పుడు ప్రదక్షిణ 3 ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ అయిపోతుంది. ఇది సోమసూత్ర ప్రదక్షిణ అంటారు. సో ఇట్లా మీరు పూర్తి చేసుకుంటారు. ధ్వజస్తంభానికి వెళ్ళిపోయి అక్కడ ఆగేసేసి దండం పెట్టుకొని ధ్వజస్తంభం మొక్కి అప్పుడు మీరు గుళ్ళకి వెళ్తారు. సో అది విషయం. ఓకే అండి, ఇది గిరి ప్రదక్షిణ. నార్మల్గా మీరు మామూలుగా వచ్చేసి అక్కడి ధ్వజస్తంభం నుంచి మనకి అట్లా కుడిపక్క నుంచి అంటే ఇట్లా అంటే ఈశ్వరుడికి కుడిపక్క వచ్చేసి అటు సైడ్ వస్తుంది. అంటే మనకు లెఫ్ట్ వస్తుంది. శివలింగం ఎదుర్కొన్నప్పుడు శివలింగం భగవంతుడికి కుడి పక్కన వచ్చేసి కుడిపక్క ఏదైతే వస్తుందో మనకి లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో ఆ లెఫ్ట్ సైడ్ అంటే మనం అట్టించి రావడం, అట్టించి తిరుక్కుంటాం. ఇట్లా ప్రదక్షిణ చేస్తారు. ఇది నార్మల్గా అందరూ ప్రదక్షిణ చేస్తారు 3 రౌండ్ ఇట్లా. సో ఇది సోమసూత్ర ప్రదక్షిణ చేయాలి, మామూలు ప్రదక్షిణ చేయాలి. ఓకే అండి, అది విషయం. ఇది చీరాల దగ్గర పేరాల్లో శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ పునుగు రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం. తప్పకుండా చూడొచ్చు మీరు.
కాండు ఒకసారి చూపిస్తాను మీకు. ఇది అది వచ్చేసి సుబ్రహ్మణ్య నాగదేవతల యొక్క చెట్టు, ఆ నాగదేవతల యొక్క విగ్రహాలు ఉంటాయి. అక్కడ జంట నాగదేవతలు ఉంటాయి. జంట నాగదేవతలుగా చాలామంది పూజిస్తుంటారు. అక్కడ జంట నాగదేవతలు ఉన్నా, ఒక నాగదేవత ఉన్నా, ఎంతమంది నాగదేవతలు ఉన్నా, సకల నాగదేవతలు ఉన్నా ఒకరే ఉన్న ఇబ్బందులు మీరు అక్కడికి వెళ్ళి ప్రదర్శన చేయొచ్చు. 3 ప్రదర్శనలు ఉంటాయి. అది దాని యొక్క పద్ధతి, దాని యొక్క ప్రదక్షిణ గురించి ఇంకో వీడియోలు మీకు తెలియజేస్తాను. సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ ఎలా తిరగాలి, నాగదేవత చుట్టూ ఎలా చుట్టాలి, దాని ఫలితం ఏంటి, సో ఏ రోజు మనం మొక్కాలి, ఏ విధంగా మనం పూజ చేయాలి, ఎలాంటి మన పదార్థాలు తీసుకెళ్ళాలి, ఏ విధంగా అభిషేకం చేయాలి, వాటికి అనేది ఇంకొక వీడియోలు తెలియజేస్తాను. సో చూడవచ్చు మీరు. శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ పునుగు రామలింగేశ్వర స్వామి దేవస్థానం. సో ఇది పేరాల చీరాలలో. సో నూతన కళ్యాణ మండపం యాక్చువల్గా చూపిస్తాను మీకు. నూతన కళ్యాణ మండపం ప్రారంభోత్సవం స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ హేవలంగి నామ సంవత్సర వైశాఖ శుద్ధ తేదీ 28/4/2010 శుక్రవారం రాత్రి 3:30 తెల్లవారి శనివారం వస్తుంది అనమాట. రోహిణి నక్షత్ర యుక్తం మకర లగ్న పుష్కరాంశంలో ప్రారంభించారు. ఇది ఈ యొక్క నూతన కళ్యాణ మండపం అండి. అంటే మన గుడి గురించి కాదు, ఇది కళ్యాణ మండపం నుంచి. సో గౌరవనీయులు వచ్చేసి శ్రీ ఆమంచి కృష్ణ గారు, మిగతా శాస్త్రజ్ఞులు చేరాలండి, మిగతా వాళ్ళందరూ పెద్ద వాళ్ళందరూ. సో మీరు చూడవచ్చు. ఇది చూసుకొని వీడియో పాస్ చేసుకుని మిగతా వీడియో అంతా చదివితే వీడియో పాస్ చేసుకొని మీరు వాళ్ళకి చూసుకోవచ్చు. సో ఇట్లా ఇది ఇక్కడ చూడవచ్చు మీరు. ఇది వచ్చేసి ఇది కూడా అంతే సేమ్, కానీ ఇది అన్నపూర్ణశాల పై అంతస్తు పైన వచ్చేసి అన్నపూర్ణశాల పై అంతస్తు ఆధునీకరణ. సో ఆధునీకరించి ఎవరు స్థాపించారంటే దాని గురించి ఇక్కడ చెప్పాలి. శ్రీ గంగా భ్రమరాంబ సమేత పేరాల చీరాల బాపట్ల జిల్లా. సో బాపట్ల జిల్లా కనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్. సో అన్నపూర్ణశాల పై అంతస్తు ఆధునీకరణ ప్రారంభోత్సవం 16/3/2024. సో ఈ సంవత్సరంలోనే మార్చి 16వ తేదీ శనివారం 10 గంటలకి ప్రారంభించారు. సో గౌరవనీయులు శ్రీ కర్ణం బాలరామకృష్ణమూర్తి గారు శాస్త్రజ్ఞ చీరాల, అదే గౌరవనీయులు శ్రీ కర్ణ వెంకటేష్ గారు చీరాల వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి, అండ్ శ్రీ గౌరవనీయులు శ్రీ జంజన శ్రీనివాస గారు మున్సిపల్ చైర్పర్సన్ చీరాల మున్సిపల్, అదేవిధంగా గౌరవనీయులు శ్రీమతి గోలి స్వామి గారు పల్లవాడు కొంచెం చీరాల, ఆహ్వానించవచ్చు శ్రీ గోలి శ్రీనివాసరావు గారు ధర్మకర్తల మండలి చైర్మన్, శ్రీ బలగం శెట్టి అంకమ్మరావు గారు ధర్మకర్త, శ్రీ శంఖ మురళీకృష్ణ గారు ధర్మకర్త, శ్రీమతి జంజి పార్వతి గారు ధర్మకర్త, శ్రీమతి గరిక ప్రమీల గారు ధర్మకర్త, చూడొచ్చు మీరు శ్రీ కారంచేటి రాజశేఖర శర్మ గారు ఎక్స్యూ మెంబరు, శ్రీ జీవి ఎల్ కుమార్ గారు కార్యనిర్వహణాధికారి. మీకు ఏదన్నా ఈ యొక్క గుడికి, ఈ యొక్క దేవాలయానికి, ఈ శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ పునుగు రామలింగ మల్లేశ్వర ఇది మీకు తప్పు చెప్పినండి, పేరు సరిగా పర్వాలేదు. శ్రీ గంగా భ్రమరాంబ సమేత చూడచ్చు. శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ పునుగు రామలింగ మల్లేశ్వర అండి. రామలింగేశ్వర కాదండి, రామలింగ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం. ఇది కొద్దిగా తప్పు పలికాను, క్షమించండి. మీరు కొద్దిగా అర్థం చేసుకోండి. నేను నాకు వీడియోలు సరిగ్గా కనిపించుకుంటే అట్లా చెప్పేశాను. సో శ్రీ ఇంతకుముందు కూడా వేరే వీడియోలో నేను చెప్పినా కూడా అది శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ పునుగు రామలింగ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఇది విషయం. సో ఇట్లా మీరు చూసుకోవచ్చు. పక్కన కొద్దిగా వేరే దేవస్థానంలో సౌండ్ వస్తుంది, శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం నుంచి. అది యూట్యూబ్లో నేను తీసుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాదు, వేరే వాళ్ళ మ్యూజిక్ కాదు, ఇది కాపీ రైట్ కాదండి అసలు. సో నేను సొంతంగా శివాలయంగా వచ్చి దర్శనం చేసుకుని ప్రదర్శన చేసుకుని మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. సో మీకు తెలియజేస్తున్న ప్రజలందరూ, భక్తులందరూ, ఈ యొక్క చీరాల కానీ పేరాల్లో ఉండే ప్రజలు కానీ, భక్తులు కానీ, వేరే ఊరి ప్రజలు కానీ, వేరే మండల ప్రజలు కానీ, వేరే రాష్ట్ర ప్రజలు కానీ, వేరే ఇతర తెలుగు ప్రజలు కానీ, ఏ లాంగ్వేజ్ ప్రజలైనా సరే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు దయచేసి దర్శనం చేసుకోండి. ఈ యొక్క శివాలయం వచ్చేసి దర్శనం చేసుకొని ప్రదక్షిణ చేయండి, దర్శనం చేసుకోండి, తీర్థప్రసాదాలు తీసుకోండి. ఇంకా ఏదైనా మహాప్రసాదాలు ఏమైనా ఉంటే పెడితే అవి కూడా తీసుకోండి. మీరు ఏదైనా ఈ గుడికి చందా ఇవ్వాలనుకున్నా, విరాళాలు ఏమైనా ఇవ్వాలనుకున్నా, గుడికి యొక్క అభివృద్ధికి పనులకి మీరు సహాయపడాలన్నా, విరాళాలు ఇవ్వాలన్నా తక్షణమే మీరు యొక్క గుడికి దేవస్థానానికి కమిటీ మెంబర్స్ ఉంటారు, దేవస్థాన కమిటీ మేనేజ్మెంట్ ఉంటారు. సో ఈ యొక్క ప్రధాన అర్చకులు కానీ వాళ్ళని సంప్రదించి మీరు వాళ్ళకి ధన రూపేణ కానీ, వస్తు రూపేణ కానీ, వెండి కానీ, బంగారు కానీ ఏవైనా సరే మీరు ఇచ్చి దేవస్థానం తరఫున
మీరు రసీదు తీసుకోవచ్చు. సో మీరు రసీదు తీసుకోకుండా మీరు ఏదైనా ఇచ్చారంటే అది గుడికి చెందదండి, అది దేవాలయానికి చెందదు. సో మీరు తప్పనిసరిగా మీకు దేవాలయానికి ఇవ్వాలనుకుంటే మీరు రసీదు తీసుకోండి. ఒకవేళ నేను రసీదుని మాకు అవసరం లేదంటే మీరు మామూలు హుండీలు వేయచ్చు. హుండీలు వేసిన కానుకలు కూడా అది కూడా దేవస్థానం చెల్లుతాయి. సో మీరు హుండీలు వేసినప్పుడు మీకు రసీదు రాదు, కానీ మీరు సెపరేట్గా ఇచ్చి మీకు రసీదు వస్తుంది. ఒకవేళ హుండీలు వేసిన రసీదు ఇస్తా అంటే వాళ్ళు కూడా ఇస్తారు, కానీ కమిటీకి వాళ్ళు మీరు క్యాష్ రూపంలో ఇవ్వచ్చు, ₹10 వస్తు రూపంలో ఇవ్వచ్చు. అదేవిధంగా మీరు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. దానికి సంబంధించిన అకౌంట్లో మీరు ఆన్లైన్లో చేయొచ్చు. దాని కమిటీ మెంబర్స్ ఫోన్ నెంబర్స్ ఉంటాయి, ఆ ఫోన్ నెంబర్ తీసుకొని మీరు చేయండి. సో అందరూ మీ శక్తి కొద్దిగా, మీకు వీలైన శక్తి కొద్దిగా ఈ శివాలయం కాదు, వేరే యొక్క శివాలయం సరే, మీ ఊళ్ళో శివాలయం కానీ ఇంకొక ఊళ్ళో శివాలయం కానీ మీరు ఎక్కడైనా దర్శించుకుంటే ఆ శివాలయం కానీ, రామాలయం కానీ, వైష్ణవాలయం కానీ, ఇంకా కృష్ణాలయం కానీ, ఇస్కాన్ టెంపుల్, శ్రీకృష్ణ మందిరం కానీ, వేణుగోపాల స్వామి దేవస్థానం కానీ, ఇంకా అమ్మవారి టెంపుల్ కానీ, దుర్గమ్మ టెంపుల్, కనకదుర్గమ్మ టెంపుల్ కానీ, పోలేరమ్మ గుడి కానీ, ఏదైనా సరే ఆంజనేయ స్వామి టెంపుల్స్ కావచ్చు, అయ్యప్ప స్వామి టెంపుల్స్ కావచ్చు, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్ కావచ్చు, ఆ నాగదేవత టెంపుల్స్ కావచ్చు. సో రకరకాల ఎన్నో టెంపుల్స్ ఉంటాయి. ఈ టెంపుల్స్ అన్నీ వీటికి మీరు దాన ధర్మాలు వాళ్ళకైనా విరాళాలు ఇవ్వాలంటే, గుడి అభివృద్ధికి, దేవాలయ అభివృద్ధి ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇవ్వండి. అది మీ శక్తి కొద్దిగా ఇవ్వండి, చాలా మంచిది. ఇది నిర్మాణం గుడిని అభివృద్ధి చేయడానికి తప్పనిసరిగా చేసి ఈ యొక్క దేవాలయానికి తిరుపతి పాత్ర కాండి, సహాయపడండి. అది నేను నా తరఫున, గుడి తరఫున, ప్రతి దేవాలయం తరఫున, ప్రతి దేవాదాయ ధర్మాదాయ తరఫున నేను మనస్ఫూర్తిగా వినిపించుకుంటాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ. ఇది వచ్చేసి పెద్ద రథం తయారు చేస్తున్నారు. ఈ రథంకి అటుపక్క ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్కి పెట్టడానికి ఇంత రథం సిద్ధం చేస్తున్నారు. రథం చాలా చక్కగా, చాలా నీట్గా ఉంది, చాలా బ్రహ్మాండంగా రథం తయారు చేస్తున్నారు. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది రథం యొక్క తీరు. దానికి స్టాండర్డ్గా గట్టిగా చెక్క, ఐరన్ అని ఉంటుంది, ఐరన్ అనుకుంటా, చెక్క కూడా వుడ్ కూడా ఉంటుంది, వుడ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఐరన్ ఉంటుంది, వుడ్ ఐరన్ రెండు మిక్సింగ్ ఉంటుంది. సో డిజైన్ చూడవచ్చు. వచ్చేసి దాతలు, ఈ యొక్క గుడి నిర్మాణానికి విరాళాలు ఇచ్చినారు, చందాలు ఇచ్చినటువంటి దాతల పేర్లన్నీ ఇక్కడ ఉంటాయి. అవన్నీ నేను చూపించడానికి చేసి చూపిస్తాను. సో ఇది ఇట్లా ఉంటుంది రథం, పెద్ద రథం. సో ఇది నాగదేవతది, మీరు నమస్కరించుకోండి. సో ఇట్లా మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా గంట కొట్టండి. గంట కొట్టేసి మీరు మీ యొక్క కోరికలు కోరదండి, శరణ మాత్రం పొందండి. శరణ మాత్రం అంటే కోరికలు అందరూ కోరుతారు, ఇంకా కోరికలు కోరకుండా ఆ కోరికలు తగ్గించుకొని మనం భగవంతుని యొక్క దర్శనం మాత్రం పొందాలండి. అది ఆయన అనుగ్రహము, ఆయన దేవుళ్ళు ఆశీస్సులు ఎలవెళ్ళమని కోరుకోవాలండి. సో చూడొచ్చు, ఇది శ్రీ గంగా బ్రహ్మరంగ సమేత పునుగు రామలింగ మల్లేశ్వర స్వామి దేవస్థానం పేరలో నూతన పెద్ద రథం నిర్మాణం జరుగుతున్నది. ఇదే చెప్పాను కదా, ఈ నూతన పెద్ద రథం నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణం తయారు చేస్తాను కదా, దీనికి సంబంధించి ఇక్కడ పెట్టేస్తాను. ఈ యొక్క రథానికి ఎవరైనా విరాళాలు వెళ్ళాలనుకున్నా నూతన పెద్ద రథానికి ఎవరైనా విరాళాలు ఇవ్వచ్చండి. నిర్మాణం జరుగుతుంది. సో ధన రూపేణ, అది ఇందాక చెప్పాను, ధన రూపేణ, వస్తు రూపేణ రథ నిర్మాణంతో సమర్పించదలిచిన వారు సంప్రదించగలరు. సో ఆర్గనైజర్ వచ్చేసి చూడొచ్చు, ఆర్గనైజర్ రథ నిర్మాణం, ఆలయ వ్యవస్థాపక కుడిబీకులు వచ్చేసి అన్నదాత పాండురంగారావు గారు అండి. ఇక్కడ సెల్లో చూడొచ్చు. మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు పెడతాను. వీడియో పాస్ చేసుకుని చూసుకోవచ్చు. చూడండి, మీరు వీడియో పాస్ చేసుకుని చూసుకోండి. ఓకే. సో నీకు అన్నదాత పాండురంగారావు గారు సెల్ నెంబరు 90521 చూసుకోండి, 905212721. అదేవిధంగా ఆయన ఆర్గనైజర్ రథం నిర్మాణం అండి. ఇంకొకరు వచ్చేసి ఆలయ వ్యవస్థాపక కుటుంబీకులు కనిపిస్తుంది. ఆలయ ఏలు ఒకసారి కనిపించండి. ఆలయ వ్యవస్థాపక కుటుంబీకులు వచ్చేసి పలమర్తి రాజేంద్ర ప్రసాద్ అండి. పలమర్తి రాజేంద్ర ప్రసాద్ గారు 7207508000 అండి. సో అన్నదాత పాండురంగారావు గారు సెల్ నెంబర్ 905212721. పలమర్తి రాజేంద్ర ప్రసాద్ గారు సెల్ నెంబర్ 7207508000. ఎవరైనా ఇవ్వాల్సింటే ఇవ్వాలంటే ఖచ్చితంగా ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఇవ్వండి. సో ఇది విషయం. సో శ్రీ గంగా బ్రహ్మరమ్మ సమేత పునుగు రామలింగ మహేశ్వర స్వామి, శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి అన్నదాన కమిటీ పేరాలండి. సో ప్రతి సోమవారం ఎవరో చేస్తారు, ఎవరెవరు ఏమి ఇచ్చారు, ప్రతి నెలకి ఏమి వస్తున్నాయి. సో ఇవన్నీ లిస్టుని చూడొచ్చు మీరు. మాస శివరాత్రికి ఏంటి ఎవరెవరు ఇచ్చారు, ఈరోజు ఉభయదాతలు ఎవరు, ఇవన్నీ ఇలాంటి పెడుతుంటారు. సో అన్నదాతలు వాళ్ళకి
పేర్లు విశేషాలండి. మీరు సోమవారం ప్రతి నెలకి మాస శివరాత్రికి ఇది ఈ విధంగా అందరూ అన్నదానం కూడా సహకరిస్తారు. మీరు కూడా సహకరించవచ్చు.